ఇది జీలకొండ ఏకుండూరు దండ ఏకుండూరు మండలం జీలకొండ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు ఈవెంట్స్కి. ఈరోజు వాడికి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి రేపు నిన్న వచ్చాం నేను వాడు కలిసే వచ్చాం. హోటల్ రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాడు. ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి నేను వెళ్ళి దింపేసి రూమ్కి వచ్చేసి బ్రష్ చేసి వెళ్ళి మా వాళ్ళు అందరిది అయిపోతున్నాయి ఇంకా వీడు రావట్లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. దాని తర్వాత మళ్ళీ చేస్తే రింగ్ అయితే ఫోన్ ఎత్తి ఏంట్రా అయిపోయిందా ఈవెంట్స్ అని అంటే నేను పడిపోయాను హాస్పిటల్లో ఉన్నానంటే ఇక్కడ నవ్వుతా అంటున్నాడేమో అనుకున్నా. కానీ పక్కన కాన్ హెడ్ హోంగార్డ్ అన్న ఉన్నారంట. హోంగార్డ్ అని ఫోన్ ఇచ్చి తమ్ముడు ఇలా జరిగింది మీ ఊరికి రా అంటే వచ్చాను ఇక్కడికి. ఇస్తే ఈసీజీ తీశారు. దాని తర్వాత కండరాలు మొత్తం పట్టేసి మా ఆవిడికి బాడీలో పొటాషియం లెవెల్స్ ఎక్కువైనా సంథింగ్ ఏదో అన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎలా మేడం అంటే తగ్గిపోద్ది ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అన్నారు సార్. దాని తర్వాత ఇంకా వెంటనే బ్రీతింగ్ అందట్లేదు అన్నాడు. నాకు బ్రీతింగ్ పట్టించిందంటే ఫోన్ చేస్తే డాక్టర్లు ఏమీ ఇదవ్వాల. నర్సులు ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో ఫోన్లోనే మాట్లాడుతున్నారు. దాని తర్వాత బ్రీతింగ్ పట్టిస్తే ఇంక అప్పటికే మాట్లాడలా. కళ్ళు మొత్తం పైన తేలేశాడు. నాకు భయం వేస్తే అప్పటికే అన్న వచ్చి సిపిఆర్ చేశాడు. ఆయన మాట్లాడలా. దాని తర్వాత డాక్టర్లు వచ్చారన్న. దాని తర్వాత ఇక నేను లోపల లేను, ఇక బయటకు వచ్చేసాను నాకు భయం వేసి. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. 10:15కి నేను ఫోన్ చేశారన్న. ఆ టైంకు దాని తర్వాత నాకు భయం వేసి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను. మా ఫ్రెండ్స్ వచ్చి నడవలేకపోతున్నాడు. అసలు కాళ్ళు వందట్లేదు, ఇవన్నీ గట్టి పడిపోయింది బాగా. ఇబ్బంది చూడలేక ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చారు. మేము వాష్రూమ్ ముగ్గురం తీసుకెళ్ళి కలిసి. దాని తర్వాత ఇంకా పడుకోబెట్టాం. కానీ ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు, ఇంజక్షన్ చేస్తున్నారు. ఏం తిన్నా వాంటింగ్ చేసేసుకుంటున్నాడు. ఇలా మేడం నర్సులు గారిని అడుగుతుంటే ఇప్పుడే కదండి ఇంజక్షన్ చేస్తుంది, అవుతాయి అని చెప్పేసి అన్నారు. అంత సీరియస్ అయిపోయిందన్న. హెల్త్ ఇష్యూస్ ఏం లేవన్నా. వాడు రోజు మార్నింగ్ ఈవినింగ్ రోజు వాడు గ్రౌండ్ చేసుకుంటాడు. హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? వాడు ఏ హెల్త్ ఇష్యూ లేదు అసలు. వాడు ఫిట్నెస్ ఉంటాడు బాగా. ఇదే జరిగిందన్న. వాళ్ళ బావగారికి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే, వాళ్ళ నాన్నగారు లేరు. ఆయనకి ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. నేను ఒక్కడే అన్నా. చెల్లి మ్యారేజ్ చేశారు, బావుడు ఒక్కడే. లేదన్నా, అందరం కలిసి చదువుకుంటున్నాం. మ్యారేజ్ కాలే, ఇంకా 20 సంవత్సరాలే. అక్కడ గోపి అన్న. నేను వాడు ఒకే రూమ్లో ఉంటున్నాం 1 గంటలో. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.